రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుండి భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదయ్య ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. ఈశ్వరుని ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని, భక్తులు కోరుకున్న కోరికలు స్వామివారు తీరుస్తారని కమిటీ చైర్మన్ శెట్టి శివకుమార్ తెలిపారు. ఈ రోజు పూజా కార్యక్రమంలో దినేష్ పటేల్, అనిల్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం డెవలప్మెంట్కి మాకు వచ్చిన అవకాశానికి ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మేము మా పెద్దలు కుమారప్ప కానివ్వండి, వైస్ చైర్మన్ ఆకుల యాత్రి కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇలా ఇబ్రహీంపట్నం చాలా పెద్దలు కలిసి మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు కానివ్వండి బ్యాక్ను పుషప్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారు. మా తమ్ముడు అయినటువంటి విశ్వనాథ్ గారు, ఆనందప్ప గారు ఎట్లా అంటే ఏది ఏమైనా ఈ గుడి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని కూర్చొని గత 10 సంవత్సరాల నుండి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి గుడి దీన్ని తీసుకొచ్చి ఒక ప్రజాక్షేత్రంలో పెట్టడం జరిగింది. దానికి తోడ్పడిన దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ గుడి ప్రాంగణం మొత్తం 2 ఎకరాల పైన ఉంది. దీనికి మన పెద్దలు ఆకులి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సహకారం మాకు కావాలి. ఒక సర్వే చేయించి దీనికి ఎమ్మెల్యే గారు చెప్పి సర్వే చేయించి ఒక ప్రహరీ గోడ, ఒక 2 రూములు కట్టడానికి ఒకటి కమ్యూనిటీ హాల్ కడదామని చెప్పి ఆలోచిస్తున్నాం మేము. దానికి మా పెద్దలు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. నేను ఉన్నన్ని రోజులు ఉన్నంత వరకు నాకు సాధ్యమైనంత వరకు, నాకు వీలైనంత వరకు అందరి సహకారం తీసుకుంటూ ఈ గుడిని ఎట్లా అంటే దర్శనం చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ దర్శనం పోతున్నాం మనం. నేను వచ్చినా కూడా ఒక ½ అవర్ టైం పడాలని చెప్పి నా కోరిక. ఇది అంత జనసందోహం కావాలి. ఇక్కడ నాకు కళ ఉంది. ఆ కళ మన పెద్దలు సహకరిస్తారు. దీనికి వాళ్ళ సహకారంతో దాన్ని నెరవేరుతాయని చెప్పి